తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ నెల 29వ తేదీ నుంచి జరిగే ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, అలాగే వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనను ప్రజలు తిలకించి విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన 29వ తేదీ నుండి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజైన ఏప్రిల్ 4వ తేదీ వరకు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగే ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనను ప్రతి ఒక్కరూ సందర్శించి జయప్రదం చేయాలని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పోటీల బల ప్రదర్శనను 29వ తేదీన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారని, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ప్రారంభిస్తారని చెప్పారు. ఇదే విధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున తెనాలి నియోజకవర్గంలోని అలాగే పట్టణంలో ప్రతి వార్డులోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ఎల్లంకి సాంబశివరావు, చాట్రగడ్డ ఆంజనేయులు, దొప్పలపూడి శ్యామ్, పండితపు దుర్గా, మల్లవరపు విజయ్, తవా ప్రసాద్, కావేటి వేడు, వెంకట్, మందరపు శ్రావణ్ పాల్గొన్నారు. రేపు ఉదయం 9 గంటలకల్లా 40 వార్డుల్లో ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకొని తర్వాత 10 లోపు పార్టీ ఆఫీస్కి వస్తే అన్ని వార్డుల్లో అయిపోయిన తర్వాత మనం కూడా ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకున్నాం. తప్పకుండా అందరూ పాల్గొనాలని చెప్పని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత ఎవరి వార్డులో వాళ్ళు ఫ్లాగ్ హాస్టింగ్ చేసి ఫోటోలు పంపిస్తే స్టేట్ పార్టీ ఆఫీస్ కూడా మనం పంపిద్దాం. తప్పకుండా రేపు ఆ కార్యక్రమం కూడా చేసుకున్నాం. రేపు తప్పనిసరిగా ఈ విజ్ఞాన ప్రదర్శనకి రేపు అందరూ వచ్చి రేపు 29 నుంచి 4వ తేదీ వరకు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, రేపు జరగబోయే కార్యక్రమం ఈ వారం రోజులు కూడా 33 నియోజకవర్గాల ప్రజలు మొన్న రాజేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్సీగా గెలిపించడానికి ఓట్లు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కృష్ణా గుంటూరు జిల్లాల మంత్రులు, చైర్మన్లు, వివిధ పదవులు ఉన్న వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి ఇచ్చేపోతూ ఉన్నారు. తప్పనిసరిగా వీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుకి మనం రేపు అందరం కూడా పండుగలాగా ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ, రేపు ఉదయం ఎటువంటి పరిస్థితుల్లో ఇవాళ సాయంత్రం యార్డు దగ్గర నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా ఎడ్ల బల ప్రదర్శనే కాకుండా రైతులకు ప్రోత్సాహకాలను ఇచ్చేటువంటి అగ్రికల్చరల్ ఆధునిక విధానాల్ని, రైతులకు వ్యవసాయంలో మెళకువలు నేర్పించే విధానాల్ని, అదేవిధంగా కొత్త వంగడాల్ని పరిచయం చేయటం, హార్టికల్చర్, అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి రైతు ప్రదర్శనల్ని, వారి యొక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక ప్రదర్శనలు కూడా ఆ స్టాల్స్లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రతినిత్యం కూడా అనేక మంది నిపుణుల చేత రైతులకి శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అనేక రకాలైన స్టాల్స్ ఏర్పాటు చేసి ఆ స్టాల్స్లో రైతులకు సంబంధించినవే కాకుండా డ్వాక్రా మహిళలకు సంబంధించినవి, అదేవిధంగా చేనేతకు సంబంధించినటువంటి మంగళగిరి చేనేతకు సంబంధించినటువంటి అనేక రకాల ప్రదర్శన ఎగ్జిబిషన్స్ కూడా ఈ ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది.